హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వంటిల్లు. నేను మీ త్రివేణి. ఈరోజైతే నేను మరొక లంచ్ బాక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటో చూసేయండి. పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్తున్నారు కదండి. మనం ఏం చేయాలని ఆలోచిస్తాం కదా. అందుకే మరొక రెసిపీని చేసి చూపిస్తున్నాను, చూసేయండి. మీరు ఒకసారి చేసేయండి. అదేంటంటే క్యారెట్తో క్యారెట్ రైస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మన పిల్లలు అయితే క్యారెట్ని నార్మల్గా పీల్ తీసి ఇస్తే తినరు కదండి. ఇలా క్యారెట్ రైస్ చేస్తే తింటారు కాబట్టి ఇలా క్యారెట్ రైస్ని అయితే ప్రిపేర్ చేద్దాం. నేను ఒక 5 క్యారెట్లు అయితే తీసుకున్నాను. పైన పీల్ అంతా తీసి వాటిని అయితే నార్మల్గా శుభ్రం చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక ఆనియన్, 2-3 పచ్చిమిర్చిని, కొంచెం కరివేపాకును కూడా పక్కన పెట్టుకున్నాను. ఇక శుభ్రం చేసిన క్యారెట్లను అయితే మనము తురిమేది ఉంటుంది కదండి, తురిమేదాన్ని బట్టి అయితే తురుముకోవాలి. ఆ తురిమిన తర్వాత ఆ తురుముని పక్కన పెట్టేసుకొని అలాగే ఆనియన్ని కట్ చేసుకొని పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ క్యారెట్ రైస్ కోసం అయితే నేనైతే 3 కప్పుల రైస్ని అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఆ రైస్ని అయితే చల్లారడం కోసం ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. ఆ తర్వాత పోపు కోసం అయితే నేను ఒక కళాయిని తీసుకొని 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి అయితే పోపు దినుసులు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి ఆ తర్వాత 2గా చీల్చుకున్న పచ్చిమిర్చిని అయితే వేసి వేంపాను. తర్వాత కరివేపాకును కూడా వేసి కలిపాను. తర్వాత కొంచెం జీడిపప్పునైతే వేసాను. తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నాను. అదంతా కూడా మంచిగా మగ్గాలి. ఈ జీడిపప్పులు, ఆ పోపు, ఉల్లిగడ్డలు అన్నీ కూడా ఒక 5 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో రావాలి. ఇదంతా మంచిగా పోపు మగ్గిన తర్వాత ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమునైతే వేసుకోవాలి. ఆ క్యారెట్ తురుమును కూడా ఒక 2 to 3 మినిట్స్ అలా మగ్గనిచ్చి ఆ తర్వాత అందులోకి అయితే ఒక 2 స్పూన్ల ఉప్పునైతే యాడ్ చేయాలి. ఆ ఉప్పు అంతా కూడా మంచిగా క్యారెట్కి పట్టిన తర్వాత ఒక 2 స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ వద్దు అనుకుంటే కారాన్ని అయితే స్కిప్ చేయండి. ఎందుకంటే క్యారెట్ అనేది తీయగా ఉంటుంది కాబట్టి నేనైతే కారాన్ని అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను. మీ పిల్లలు కారం తినరు అనుకుంటే కారాన్ని అయితే వేయకుండా ఉప్పు కలిపిన తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ధనియాల పొడి కూడా ఉత్త ధనియాల పొడిడండి. దాంట్లో అయితే ఎలాంటి బగారా ఐటమ్స్ కానీ ఎక్స్ట్రా మసాలా ఏమి కూడా లేదు. ఉత్త ధనియాల పొడిని అయితే ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా క్యారెట్ తురుముకి మంచిగా పట్టేలాగా కలిపి ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. ఆ మగ్గిన తర్వాత అయితే ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని చల్లారబెట్టాం కదా, ఆ రైస్ని తీసుకొచ్చి అయితే ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి మంచిగా తిరగమరగా కలపాలి. క్యారెట్ అన్నది రైస్కి పట్టేలాగా మంచిగా కలిపి ఫైనల్గా పైనుంచి కొంచెం కొత్తిమీరని వేసి ప్లేట్లకు సర్వ్ చేసుకుంటే క్యారెట్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మన పిల్లలు ఇలా తింటే చాలా ఇష్టంగా ఫీల్ అవుతారు కాబట్టి ఇలా చేసి పెడితే వాళ్ళు మంచిగా తింటారు. మామూలుగా అయితే క్యారెట్ తినరు కదండి. అందుకే ఇలా చేసి పెడితే వాళ్ళైతే క్యారెట్ రైస్ని అయితే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా చేసి అయితే మనం పెట్టేద్దాం. ఎందుకంటే క్యారెట్ రైస్ని చేస్తే పిల్లలు స్కూల్లో లంచ్ టైంలో వావ్ మా మమ్మీ నా కోసం చేసిందని చెప్పేసి చాలా ఇష్టంగా తింటారు కదా. అందుకనేసి చేసి బాక్స్ అయితే కట్టేద్దాం. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. బాయ్.